నాంపల్లిలోని బీజేపీ స్టేట్ కార్యాలయం పైన యూత్ కాంగ్రెస్ సభ్యులు అమానుషంగా పార్టీ కార్యాలయం పైన దాడి చేసి మా పార్టీ యొక్క నాయకులపైన రాళ్లు రూపి వాళ్ళని గాయపరచడం జరిగింది. అయితే నిన్నాక మొన్న కొత్త యూత్ కాంగ్రెస్ కమిటీలు పడ్డాయేమో పాపం వాళ్ళ నాయకుల దృష్టిలో పడడానికి బీజేపీ నాయకులను టార్గెట్ చేసుకుని గూండాగిరి చేసి వాళ్ళ నాయకుల మెప్పు కోసం ప్రయత్నం చేసినట్టు కనిపిస్తా ఉంది. కానీ ఇది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ సంస్కృతి మీకు నేర్పింది మీ పార్టీ. ఈ సంస్కృతి కోసం మీరు ఆ పార్టీలో పనిచేసేది. ఎవరు చెప్పారు మీకు రాజకీయ పార్టీ మీద దాడి చేసి ఆ యొక్క నాయకులను దాడి చేయాలని చెప్పేసి? ఇది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇలాంటి దాడుల సంస్కృతి కనుక మాకుంటే ఈ హైదరాబాద్ లో మీ పార్టీ ఉండదు, మీ పార్టీ నాయకులు ఉండరు, ఏ ఊళ్ళో కూడా మీ ఎమ్మెల్యేలు నింపి తీరే పరిస్థితి కూడా కనిపిస్తుంది. తెలంగాణలోని ఒక ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు లాంటిది ఇది. ఎందుకంటే ఒక జాతీయ పార్టీ కార్యాలయంపై దాడి చేయడం అనేది చాలా శోచనీయం. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు మా యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు యాదవ్ గారిపై దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం, అమానుషం. ఎందుకంటే దేశంలో చూస్తున్నాం, కేవలం 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది. ప్రజలు చీదరించుకున్నప్పటికీ ఇంకా బుద్ధి రాక ఈ యొక్క రాష్ట్రంలో కూడా రాబోయే రోజుల్లో ప్రజలు తిరగబడే పరిస్థితిని ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు వీళ్ళు. ఏంటంటే కేవలం ఒక పార్టీ మీద దాడి చేయడం అనేది, దాడి చేస్తే ఏదో భయపడతారనేది చాలా ఇది. ఎందుకంటే కొత్త ఏర్పాటైన ఎన్ఎస్యూఏ కమిటీలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ గుర్తుంచుకోవాలి. భారతీయ జనతా పార్టీ రోజంతా ఇంతింత బట్టతింత అని అంటూ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి చేపడుతుంది. అది జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ భౌతిక దాడులు తిరగడం అనేది చాలా శోచనీయం. డాక్టర్ కాసం వెంకటేశ్వర యాదవ్ గారి మీద దాడి చేయడం చాలా శోచనీయం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గుండాలు ఆఫీసులపై దౌర్జన్యం చేయడం ఇది మంచి సంస్కృతి కాదు. అదేవిధంగా గత 15 సంవత్సరాల నుంచి ప్రజలు తరిమి కొట్టారు. ఎక్కడ కూడా ప్రభుత్వానికి అవకాశాలు ఇవ్వకుండా, సీట్లు కూడా ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వకుండా తరిమి కొట్టారు. అయినా ఈ సంస్కృతి మంచిది కాదు బిడ్డ. ఇది దాడి చేయడం అనేది ప్రజాస్వామ్యమైన పద్ధతి కాదు. మీరుపై ఆఫీసుల పైన కానీ ఎక్కడ కానీ దాడి చేయడం చాలా దుర్మార్గమైన పని. ఈ దుర్మార్గుల పైన వెంటనే చర్యలు తీసుకొని కఠిన శిక్షలు చేయాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ నుంచి అదేవిధంగా కార్యకర్తలపైన ఆఫీసులపైన దాడి చేస్తే ప్రజల ఇళ్లపైన దాడి చేసినట్టే. అదేవిధంగా ఈ ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి దాడులు చేస్తే మంచిది కాదు, మంచి సంస్కృతి కాదు. మీకు ఇంతమందికే రౌడీయిజం, గుండాయిజం అనే పేరున్నది. కాంగ్రెస్ వాళ్ళు వస్తే దోపిడీ, దొంగలు, గుండాయిజం ఇలా చేసి ఉంటారని చెప్పేసి ప్రభుత్వాలకు అవకాశమే లేదు. ఈ ఒకసారి అవకాశం ఇస్తే మళ్ళీ అదే పునరుద్ధరణ చేశారు. కాబట్టి వీరిపై వెంటనే పోలీసు వాళ్ళు ఎవరెవరైతే దాడి చేసిరో ఆ దాడిపై వాడిపై కఠిన చర్య తీసుకోవాలని కోరుకుంటూ బీజేపీ నుంచి డిమాండ్ చేస్తున్నారు.